హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైనే అందరి ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల నుంచి చాలా వినతులు కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. మరి వచ్చే బడ్జెట్ లో కేంద్రం నుంచి ఉద్యోగులకు జరిగే మేలేంటో తెలుసుకుందాం. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న దీనికి ముందు వివిధ ఉద్యోగుల సంస్థలకు సంబంధించిన వ్యక్తులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఈ విషయంలో ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ ను నెలకు 1000 రూపాయల నుండి 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంస్థలు లేవనెత్తున్నాయి. ఈ డిమాండ్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉద్యోగుల సంఘాలు ఉంచాయి. మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ డిమాండ్ ను పరిశీలిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 78 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందుతున్నారని ఈపీఎఫ్ 95 జాతీయ ఆందోళన కమిటీ తెలిపింది. వీటిలో కొన్ని సంస్థలు కనీస పెన్షన్ ను 5000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు పింఛను ఇచ్చేవారు. గతంలో 2014లో ప్రభుత్వం ఈపీఎఫ్ కింద కనీస పెన్షన్ ను 1000 రూపాయలకు పెంచింది. ఇప్పుడు దీని పరిమితి పెంచాలని ఉద్యోగులు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ద్వారా అందించే పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ ను నెలకు 1000 రూపాయల నుండి 7500 రూపాయలు పెంచాలని ఉద్యోగ సంస్థలు లేవనెత్తాయి. ఈ డిమాండ్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉద్యోగ సంఘాలు ఉంచాయి. దీంతో పాటు రైతులకు ఊరట కల్పించేందుకు సాధారణ బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని పెంచే ప్రతిపాదన కూడా ఉంది. విశేషం ఏంటంటే ఈ మొత్తాన్ని 6000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇది కాకుండా దేశవ్యాప్తంగా మహిళలకు లాడ్లీ బహీనా వంటి పథకాన్ని కూడా కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, డబ్బుల వినియోగాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం పన్నులను తగ్గించొచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి ఇది వరుసగా 8వది. అలాగే 2వ పూర్తి బడ్జెట్ కాబట్టి ఎలా ఉంటుందో అని దేశంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.